ఇక త్వరలో కరీంనగర్లో కేసీఆర్ మకాం, అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన, అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వల వేసి కుందేళ్లను పడతారు, పులిని ఎలా బంధిస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. మాజీ ఎంపీ వినోద్ వ్యాఖ్యలు. త్వరలో కరీంనగర్లో కేసీఆర్ మకాం అంట. కరీంనగర్లో ఎందుకు అంటే బండి సంజయ్ మీద గెలవడానిక? కరీంనగర్లో ఏంది అని అంటే, కరీంనగర్లో ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో ఇక్కడ నిలబడదామంటే మొత్తం పూర్తి స్థాయిలో ఆ జిల్లాను మొత్తం కాంగ్రెస్ కైవసం అయిపోయింది. మరి మెదక్ జిల్లాకు పోదామంటే, మెదక్ జిల్లాకు పోయి నిలబడదామంటే, మెదక్ జిల్లాలో నువ్వు ఆనాడు ఎంపీగా గెలిచి ఏం చేసినావు మాకు మెదక్కి? మళ్ళీ 10 ఏళ్ల పాటు పోయినావు, గజ్వేల్ని పట్టించుకున్నావు, గజ్వేల్ని అభివృద్ధి చేసినావు. మా మెదక్లో ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏందని కనబడతలే అని చెప్పేసి తీసుకుపోయి ఆ అల్లాదుర్గు ప్రాంతం అటు సైడ్ అంతా తిప్పుకొని వచ్చేది, సంగారెడ్డి అంతా తిప్పుకొచ్చేది, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడదు. మరి మెదక్ ప్రజలు గట్టిగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు కరీంనగర్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కరీంనగర్ని ఎంచుకుని ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేదంటే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభావం, బీజేపీ ప్రభావం, ఎంఐఎం ప్రభావం ఉంటుంది. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేదంటే నలుగురు కొట్లాడుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి పోయి కరీంనగర్లో కూర్చుందాం. కరీంనగర్లో కూర్చుంటే ఏమవుతుంది? కరీంనగర్లో పెద్దపాలెం గట్టిగా పట్టుకునేది అంటే మళ్ళా కరీంనగర్లో బండి సంజయ్ ప్రభావం తగ్గిపోయింది. బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. రేపు ఎంపీగా నిలబడ్డా గెలిచేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కరీంనగర్లో బోయినపల్లి వినోద్ కుమార్కు ఇంతకుముందు అంటే పొన్నం ప్రభాకర్కు బోయినపల్లి వినోద్ కుమార్కు పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్న క్రమంలో పొన్నం ప్రభాకర్ పోయి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. రేపటి రోజున మళ్ళీ ఏది పొన్నం ప్రభాకర్ మీద కేవలం వినోద్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొన్నం ప్రభాకర్ లేడు, బండి సంజయ్ పోటీయే కాదు. కాబట్టి బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి నాయకుడు అక్కడ గెలవాలంటే అక్కడ నుండి రాజకీయం చేస్తాం. అక్కడ లోకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నాడు, ఆయన రాజకీయం బాగా చేస్తాడు. ఆ లోకల్లో ఏ బిజినెస్లో అయినా ఎక్కడైనా గంగుల కమలాకర్ ప్రస్తావన బాగా ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి ప్లేస్ని ఎంచుకొని మనం మొత్తం అక్కడ నుండి రాజకీయం చేద్దామని చెప్పేసి అయితే బోయినపల్లి వినోద్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్ అక్కడే మకాం వేస్తారట, అక్కడ నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన జరుగుతుందని చెప్పేసి చెప్తాను. మరి అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు రాజకీయం చేసింది, 2 సార్లు అబద్ధాలే మాట్లాడింది. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి కేసీఆర్ ప్రధాన మాటగా ఆనాడు మొదటిసారి ఎన్నికలకు పోయిండా లేదా బోయినపల్లి వినోద్ కుమార్ గారే చెప్పాలి. అబద్ధాల పునాదులపై కేవలం కేసీఆర్ తన స్వార్థపు పునాదులపై తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఈరోజు 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి లాభం ఏందో చెప్పానండి. ఈరోజు మొన్నటి వరకు మీరు చెప్పుకునేది ఏంది? కాళేశ్వరం 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 అని చెప్పుకున్నారు. కాళేశ్వరం ఏమైంది అనేది మనం చూసినాం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మనం చెప్పినటువంటి హామీలు ఏవి? మనం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? ఇళ్ళు జాగాలు ఉన్నాయా? దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పింది కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పింది కదా. ఎంతమంది దళితులకు డబుల్ బెడ్రూమ్ భూములు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి? ఎంతమందికి 3 ఎకరాల భూములు ఇచ్చిరో మీరు లెక్కలు రాయగలుగుతారా? లెక్కలు చేయగలుగుతారా? ఒక శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఈరోజు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కమిషన్ల పేరుతో ఈరోజు భూములు ఉన్నోళ్ళకే లాభం చేకూర్చేది తప్ప భూస్వాముల కోసం మీరు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతో మీరు వ్యవసాయ భూమిలోకి నీరు అందించేది అంటే ఎవరి వ్యవసాయ భూములు ఈరోజు పచ్చగా 3 సార్లు పంటలు తీసే విధంగా 2 సార్లు పంటలు తీసే విధంగా ఆ నీరు అందుతుందని అంటే కేవలం భూస్వాములకు సంబంధించినవి. మళ్ళా ఏంటి మిషన్ భగీరథ చెరువులు తవ్విరు, మిషన్ కాకతీయ చెరువులు తవ్విరు, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా ఇచ్చినట్టే మిషన్ భగీరథ అన్ని గ్రామాల్లో కేసీఆర్ అధికారంలోకి రాకముందే తెలంగాణ ఉద్యమం జరగకముందే ఏనాడో ఎన్టీఆర్ హయాంలోనే ఇంటింటికి నల్లాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంటింటికి నల్లా ఇచ్చారు, కనెక్షన్లు ఇచ్చారు, నల్లలు నడుస్తూనే ఉన్నాయి. ఆ నల్ల బిల్లులు కడుతూనే ఉన్నారు. నేను పుట్టిన కాలంలో చూస్తాను మా ఊళ్ళో మా ఇంటికి నల్ల బిల్లు నేను పుట్టిన కాలం వస్తాను. మరి 30 ఏళ్ళ నుండి ఇంటి పన్ను కడుతున్నా నల్ల పన్ను కడుతున్నాడు మా ఇంటికి. మళ్ళీ కొత్తగా మీరు నల్ల ఇచ్చి నల్ల కనెక్షన్ ఇచ్చి ఇక్కడిది మిషన్ భగీరథ ఎవరి కోసం చేసిరు? మిషన్ కాకతీయను చెరువులన్నీ తోడిరు. చెరువులు తవ్వడం ద్వారా ఎవరి భూములలోకి ఈరోజు అంటే ఎవరి నీటి బావుల్లోకి ఎవరి పంట పొలాల్లోకి నీళ్ళు పోతున్నాయని చూసినట్లయితే మళ్ళీ భూస్వాములకు లాభం చేకూర్చి మళ్ళీ మీ దొరల రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసుకున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం అబద్ధాల పునాదులపై ఏర్పడింది అని అంటే, అబద్ధాల పునాదులపై ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ కాదా? నిరుద్యోగులకు వృత్తి ఇస్తానని ఇచ్చిర్రా? దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చేసిరా? ఏది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించాలని ప్రయత్నం అన్ని పార్టీలు చేసినాయి. సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పక్కన జరిగింది. రేపు లోక్సభ ఎన్నికల కోసం మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టేయడం ప్రయత్నం కాకుండా మీరు అధికారంలోకి వస్తే నిలబెట్టుకునేటువంటి హామీలు ఏమి ఇస్తారో చెప్పండి. రేపు ఎంపీలుగా గెలిచేదంటే ఈరోజు ఇదే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నాడు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్కు చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు. ఈరోజు అదే కొండగట్టులో ఒక బస్సు బోల్తా పడి దాదాపు 50 నుండి 60 మంది చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు కేంద్రం నుండి కనీసం మనిషికి 10 లక్షల రూపాయలు ఇప్పించడానికి ప్రయత్నం చేసిందా?
అదే కరీంనగర్కు బండి సంజయ్ ద్వారా వచ్చిన లాభం ఏముంది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, బండి సంజయ్ కేంద్రంలో అధికారం నుండి పార్టీ నుండి గెలిచిండు. ఆయన కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చింది లేదు, కరీంనగర్ అభివృద్ధి చేసింది లేదు. రేపటి రోజున కాంగ్రెస్ నాయకుడు కాకుండా ఒకవేళ బీఆర్ఎస్ నాయకుడు కనుక గెలిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి అటు బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ఎంపీ కనుక గెలిస్తే కరీంనగర్ మళ్ళా 5 ఏళ్ల పాటు సర్వనాశనమైనటువంటి పరిస్థితి తప్ప అభివృద్ధికి నోచుకునే ప్రయత్నం ఉండదు. అది కరీంనగర్లో జరగబోయేటువంటి ముఖ్య విషయం. ఇక వల వేసి కుందేలను పడతారు కానీ పులిని ఎలా బంధిస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అంటున్నాడు. పులిని బంధించాలంటే కూడా తప్పకుండా బోనే ఉంటుంది. వల అంటే వలలో పడ్డటువంటి పులులు కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వల అంటే కేవలం చేపలు పట్టేటువంటి వల, కుందేలు పట్టేటువంటి వల కాకుండా ప్రపంచ దేశాల్లో పులులను పట్టుకున్నటువంటి వలలు కూడా ఉంటే ఆ వలని బోన్ను కూడా వల అనుకోవచ్చు. ఆయన బోన్లో వేస్తానన్నాడు, బోన్ పెడతారు. పులిని ఎట్లా పట్టుకుంటారు అంటే పులిని పట్టుకుని అధికారులను తీసుకొస్తే పులిని పట్టుకుంటారు. ఈరోజు పులులను పట్టుకొని వేరే దేశాల నుండి ఇండియా నుండి వేరే దేశాలకు సప్లై చేస్తలేడు ఆ పులులను. అంతే. ఈ కేసీఆర్ అని పులిని పట్టుకోవాలంటే పెద్ద పనే. కేసీఆరే కాదు, రేవంత్ రెడ్డి అయినా రేపటి రోజున ఇంకెవరైనా బండి సంజయ్ అయినా ఎవరినైనా పట్టుకోవాలనుకుంటే పెద్ద పని కాదు. కాబట్టి మీరు పులిని ఎట్లా పట్టుకుంటారు, కుందేలను పట్టుకుంటారు అంటే కుందేలే కావచ్చు. మరి కేసీఆర్ కుందేలు అనుకుంటే పులి అన్నాడు కావచ్చు రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి.